జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ప్రత్యేక హోదా కోసం 6 రోజులుగా చేస్తున్న నిరవధిక దీక్షను ఇవాళ తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. జగన్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ ఉండడంతో అత్యవసర వైద్య చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాత్రి నిర్వహించిన వైద్య పరీక్షల అనంతరం జగన్కు వెంటనే చికిత్స అవసరమని డాక్టర్లు సూచించారు. దీంతో అర్ధరాత్రి నుంచే పార్టీ నేతలు, కార్యకర్తలు దీక్షా ప్రాంగణం వద్దే వేచి ఉన్నారు. తొలుత దీక్ష విరమించాలని పోలీసులు జగన్ను కోరగా ఆయన నిరాకరించడంతో బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. పార్టీ శ్రేణులు అంబులెన్స్ను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్పటికే ప్రత్యేక బృందంతో ఉన్న పోలీసులు భారీగా మోహరించి జగన్ను ఆసుపత్రికి తరలించారు. కార్డియాలజీ విభాగంలో జగన్కు వైద్య సేవలు అందిస్తున్నారు. జగన్ కుటుంబ సభ్యులు విజయమ్మ, భారతి, షర్మిల ఆసుపత్రికి వచ్చి ఆయనతో ఉన్నారు. మరోవైపు పోలీసుల తీరు పట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ నువ్వు దీక్ష అంటే ఆపగలిచావు, లేకపోతే దీని వచ్చి అడ్డుపెట్టగలిచావు. కానీ ఈ ప్రజాగ్రహాన్ని, ప్రజల తరగతి ఆలోచనని నువ్వు ఆపలేవనే విషయాన్ని మనం చేస్తున్నాం. దీన్ని ప్రజా పోరాటంగా దీని ఇంతటితో కాకుండా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు కూడా కొనసాగించడానికి మరి ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరి 11 గంటలకు సమావేశమై దీని మీద కార్యాచరణ రూపొందిస్తున్నామనే విషయాన్ని మరి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికం తెలియజేస్తున్నాము. కేడర్కి అందరూ కూడా తెలియజేస్తున్నాము. మేము ఏదైనా సరే ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా సాధించిన వరకు కూడా మరి కొత్త విషయంతో వైఎస్ఆర్సీ పార్టీ ఎలాగ మనం ఉంటుంది, దీన్ని సాధించి తీసుకొస్తాం. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా సరిగ్గా 7 రోజుల క్రితం గుంటూరు జిల్లా నల్లపాడులో వైసీపీ అధినేత జగన్ నిరవధిక దీక్షకు దిగారు. స్పెషల్ స్టేటస్ కోసం ఆత్మహత్య చేసుకున్న వారి ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించి దీక్ష ప్రారంభించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కన్న ఆయన టీడీపీ, బీజేపీలు ఏపీ ప్రజల్ని మోసం చేశాయని విమర్శించారు. ఎన్నో హామీలిచ్చిన టీడీపీ, బీజేపీలు అధికారంలోకి రాగానే వాటిని తొంగలో తొక్కాయన్నారు జగన్.
రెండో రోజు మూడో రోజు జగన్ దీక్షకు పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు హాజరయ్యారు. ప్రజా సంఘాల నేతలు, న్యాయవాదులు, వైద్యులు, ఎంఆర్పీఎస్ నేతలు మద్దతు పలికారు. ఏపీ సర్కార్ కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా ప్రకటన చేయించకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత తమది కాదని హెచ్చరించారు వైసీపీ నేతలు. జగన్ ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తున్నట్టు డాక్టర్లు చెప్పారు. అయితే షుగర్, బీపీ స్థాయి సాధారణ స్థాయిలో ఉన్నాయన్నారు. మరోవైపు జగన్ దీక్షపై అనుమానాలు ఉన్నాయంటూ ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రతిపక్ష నేత దీక్షపై ఏపీ ప్రభుత్వం బాధ్యతారహితంగా ఉన్నాయని విమర్శించారు వైసీపీ నేతలు. నిరవధిక దీక్ష 4వ రోజున జగన్ బాగా నీరసించారు. అయితే బీపీ, షుగర్ సాధారణంగానే ఉన్నాయన్నారు. వెయిట్ లాస్ కూడా లేదన్న డాక్టర్లు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో పోరాటం నుంచి వెనక్కు తగ్గేది లేదంటూ జగన్ దీక్ష కొనసాగించారు. దీక్ష 5వ రోజుకు చేరడంతో క్రమంగా ఆరోగ్యం క్షీణిస్తూ బరువు తగ్గడంతో పాటు బాగా నీరసించారు జగన్. వైద్యులు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి బీపీ, షుగర్ లెవెల్స్ ను తెలుసుకున్నారు. జగన్ దీక్షకు మద్దతుగా జిల్లాల్లో నిరసనలు చేపట్టారు. దీక్షా శిబిరానికి కార్యకర్తలు, నేతలు భారీగా తరలివచ్చి మద్దతు తెలిపారు. జగన్ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. కీటోన్స్ లెవెల్ +3కి చేరాయి. మరో పాయింట్ పెరిగితే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరించడంతో వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ దీక్షను ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ ఓ అభిమాని ఆత్మహత్యాయత్నం చేయడంతో నల్లపాడు దీక్షా శిబిరం వద్ద కొద్దిసేపు ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇక జగన్ దీక్ష 7వ రోజుకు చేరుకోవటం, ఆరోగ్య పరిస్థితి విషమిస్తూ ఉండడంతో వైద్యుల సూచన మేరకు పోలీసులు దీక్ష భగ్నం చేశారు. ఇవాళ తెల్లవారుజామున ఆయన్ని బలవంతంగా అంబులెన్స్లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రస్తుతం ఆసుపత్రిలో జగన్కు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు వైసీపీ నేతలు కాసేపట్లో భేటీ కాబోతున్నారు. ప్రభుత్వ చర్యకు నిరసనగా బంద్కు పిలిపించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు నేతలు తెలిపారు. జగన్ ఆరోగ్యం స్థిరంగా ఉందని, కోలుకున్న తర్వాత ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తామని షర్మిల తెలిపారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. షుగర్ వాల్యూ 65 మిల్లీగ్రామ్స్ ఉన్నది. మెషిన్ మీద, గ్లూకోమీటర్ కాదు, మెషిన్ మీద. తర్వాత కిడ్నీకి సంబంధించిన బ్లడ్ యూరియా, సీరం క్రియాటినిన్ అనే పరీక్షలు నార్మల్గా ఉన్నాయి. లివర్కి సంబంధించిన పరీక్షలు కూడా నార్మల్గా ఉన్నాయి.
ఎలక్ట్రోలైట్స్ వాల్యూస్ కూడా నార్మల్గా ఉన్నాయి. ఒక సీరం యూరిక్ యాసిడ్ అనే పరీక్ష మాత్రం రిపోర్ట్ మాత్రం ఎలివేటెడ్గా వచ్చింది. తర్వాత ఎకో కార్డియోగ్రామ్ కూడా మా కార్డియాలజిస్ట్ హరిత గారు చేశారు. ఈ పరీక్షలన్నీ ఆధారంగా వారికి ఐవీ ఫ్లూయిడ్స్, గ్లూకోజు, ఐవీ ఫ్లూయిడ్స్ అవి ట్రీట్మెంట్ ప్రకారం మా డాక్టర్స్ అందిస్తున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి కండిషన్ స్టేబుల్గా ఉంది. జీజీహెచ్లో ప్రస్తుతం జగన్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ప్రస్తుతం జగన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? భోగి 6 రోజుల దీక్ష తర్వాత ప్రస్తుతం జగన్మోహన్ దీక్ష భగ్నమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి హైడ్రామా తర్వాత పోలీసులు జీజీహెచ్కి తరలించారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఫ్లూయిడ్స్ కూడా ఎక్కించడం జరిగింది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు కూడా ప్రకటించారు. అయితే 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలి, ఆ తర్వాత మాత్రమే అతన్ని బయటకు పంపిస్తామనేది కూడా డాక్టర్లు చెప్పిన మాట. ప్రస్తుతం షర్మిల కూడా ఇందాక మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పిన పరిస్థితి అంటే ఎటువంటి హామీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవ్వకుండా అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి దీక్షను భగ్నం చేశారు, అలాగే బలవంతంగా తీసుకువచ్చారని చెప్తా ఉన్నారు. మరొక కొద్దిసేపట్లో ఒక గంట సుమారు 11 గంటల ప్రాంతంలో వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశమై తదుపరి కార్యాచరణ కూడా రూపొందించాలన్న ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి కార్యాచరణ, ఏంటి జగన్ దీక్ష తర్వాత భగ్నం తర్వాత ఎట్లా ఉన్నాయి పరిస్థితులు? ఏదైతే ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న దీక్ష, ఆ దీక్షకు ఒక శానిటీ ఉంది. ఏదైతే ప్రజల కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర యువత కోసం ఈ దీక్షకు చాలా ఒక జనైన్ కాజు పైన ప్రతిపక్ష నేత ప్రాణాలు సైతం లెక్క చెప్పుకున్న దీక్షను ప్రభుత్వం ఎక్కడే కానీ సంప్రదింపులు జరపకుండా, ఎక్కడే కానీ అష్యూరెన్స్ లేకుండా, ఎక్కడే కానీ కనీసం వాకౌట్ చేయకుండా వాళ్ళు చేసిన తీరు నిజంగా అప్రజాస్వామ్యంగా ఉంది. చాలా దుర్మార్గమైన చర్య. వాళ్ళు వ్యవహరించిన తీరు, ఆయన దీక్ష భగ్నం చేసే టైంలో వాళ్ళు వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన దీక్ష ఏ ఒక్క వ్యక్తి కోసము, పార్టీ కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, యువత రంగాన్ని, రైతాంగాన్ని కోసం. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ వల్లే అవి సాధ్యమవుతాయి కాబట్టి ఆయన రోజు నిరాహార దీక్ష కూర్చోవడం, కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనప్పుడు కూడా ఈరోజు 11 గంటలకు మళ్ళీ కూడా భవిష్యత్తు కార్యాచరణ కమిటీ కూడా మళ్ళీ దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటుంది. మేము ఒకటే చెప్తాం, జగన్మోహన్ రెడ్డి గారు నాకేమైనా పర్లేదు, ఖచ్చితంగా ఈ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు మేము ఎక్కడ ఆగేది లేదు, దీనికోసం ఏమైనా చేస్తున్నాం. 11 గంటల తర్వాత ఈ భవిష్యత్తు కార్యాచరణ దానిపైన జరుగుతుంది. ఎలా చేయాలి, ఎట్లా చేయాలనే ఉద్దేశంతో ఉన్నది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్న టైంలో చాలామంది కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించే కొద్దీ హెల్త్ బులెటిన్ బయటకు పోయే కొద్దీ కాదు. ఒక దగ్గర రైల్వే కోడలో ఒక రంగం అనే వ్యక్తి, తిరుపతిలో ఒక యూనివర్సిటీ విద్యార్థి ఒక అబ్బాయి, అదేవిధంగా మాసూబ్ అనే ఒక అబ్బాయి మార్నింగ్ చనిపోవడం, అదేవిధంగా చాలామంది కూడా సూసైడ్ చేసుకుని ప్రయత్నిస్తున్నారు. సో ఇన్ని కూడా భయపడే ప్రభుత్వం, ఎన్ని రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయో మాకని చెప్పేసి, ఎందుకంటే రేపు రకరకాల ఏదో వాళ్ళు ప్రోగ్రాం పెట్టినారు, కానీ అన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యమైన వాళ్ళ ఒక ఇది దృష్టిలో పెట్టుకొని బయట వాళ్ళ యొక్క రాజధాని నిర్మాణం రకరకాల ఈ పెట్టి తప్ప జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం గురించి కానీ. జగన్మోహన్ రెడ్డితో మీరు మాట్లాడటం జరిగింది, ఎలా ఉంది లోపల ఆయన ఆరోగ్యం? జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం కొద్దిగా ఇంకా నీరసగానే ఉంది. డాక్టర్స్ చెప్తున్నదండి ఇంకా 24 అవర్స్ ఇంకా కూడా హాస్పిటల్లో ఉండాలి అంటున్నారు, ఇంకా మీ అబ్జర్వేషన్లో ఉండాలి. ఎందుకంటే ఈ కీటోన్స్ కూడా 3+ వచ్చాయి, దానికి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. కానీ ఎందుకంటే ఏదైనప్పుడు కూడా నా ఆరోగ్యం మాకు ముఖ్యం. ఎందుకంటే క్యాడర్ అంతా కూడా ఆందోళన చెందుతుంది, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. ఏదైనప్పుడు కూడా ప్రత్యేక హోదా కోసం ఆయన అయితే మేము గట్టిగా ఉన్నాం, ప్రత్యేక హోదా సాధించేది వరకు ఎన్ని పోరాటాలను చేసేదానికి సిద్ధంగా ఉన్నది. 11 గంటలకు ఈ భవిష్యత్తు కార్యక్రమం నిర్ణయిస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం కొంత నిలకడగా ఉన్నప్పటికీ కూడా కీటోన్స్ బాడీలో ఎక్కువగా నమోదు అవడంతో ప్రస్తుతం ఆయన పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని చెప్తా ఉన్నారు. అయితే ఆయనకి ప్రస్తుతం ఫ్లూయిడ్స్ ఇస్తున్న నేపథ్యంలో ఓరల్గా జ్యూసులు, ఇతర ఆహార ద్రవ పదార్థాలు ఇస్తే సాయంత్రానికి కొంత మెరుగుపడే అవకాశం ఉందని, ఏదైనా కానీ 24 గంటల డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉంచితే కానీ పూర్తిగా మెరుగుపడే అవకాశం ఉండదని చెప్తున్నారు. మరోవైపు కార్యాచరణ కోసం, భవిష్యత్తు కార్యాచరణ కోసం 11 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు మొత్తం కూడా సమావేశం అవుతున్నారు. ఈ నెల 22న ప్రధాని గుంటూరు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో, అసలు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో తిరిగి ఆ పార్టీ తరఫున ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వాలా, లేదంటే రేపు బంద్ ఇటువంటి కార్యక్రమాలు చేయాలా, లేదంటే రిలే దీక్షలు అంటే కాల్ ఇవ్వాలా అనేది కూడా ఆ పార్టీ నేతలు ఈరోజు చర్చిస్తామని చెప్తున్నారు. ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఇప్పటికే మేకపాటి, అలాగే పార్థసారథి,
రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాస్, మిగతా జిల్లా నేతలు మొత్తం కూడా అంబటి రాంబాబు, మిగతా మొత్తం ఒక కార్యవర్గం రూపొందించి 11 గంటలకు తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఆ పార్టీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి. భోగి.